విండీస్పై సంజు సృష్టించిన విధ్వంసానికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీల రికార్డులు తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా ఇండియన్ టీ20 క్రికెట్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని ఇంకో రికార్డ్ని కూడా సంజు సాధించాడు. ఆదివారం జరిగిన డూ ఆర్ డే మ్యాచ్లో 50 బంతుల్లో 97 రన్స్ కొట్టి టీమిండియాని సగర్వంగా సెమీస్ చేర్చడమే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సంజు. ఈ ఇన్నింగ్స్తో టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోని చేజింగ్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన బ్యాటర్గా కోహ్లీ రికార్డుని, అలాగే టీ20 వరల్డ్ కప్లో ఓ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాటర్గా రోహిత్ రికార్డులని సంజు శాంసన్ బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్తాన్పై, 2016 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై చేజింగ్లో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్స్లో చేజింగ్లో టీమిండియా తరపున హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన బ్యాటర్గా టాప్లో ఉండేవాడు. కానీ ఆ రికార్డుని ఇప్పుడు 97 రన్స్ కొట్టిన సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. అలాగే ఓ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో హైయెస్ట్ బౌండరీస్ బాదిన రికార్డు ఇప్పటి వరకు 2024 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై 15 బౌండరీలతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ పేరిట ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డుని సంజు శాంసన్ 16 బౌండరీలు బాది బద్దలు కొట్టాడు. అంతేకాదు టీమిండియా తరపున టీ20 వరల్డ్ కప్లో హైయెస్ట్ స్కోర్ చేసిన రెండో బ్యాటర్గా 2010 సీజన్లో 101 రన్స్తో సెంచరీ చేసిన సురేష్ రైనా తర్వాతి స్థానంలో నిలిచాడు సంజు. ఇది మాత్రమే కాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు కోహ్లీ కానీ రోహిత్ లాంటి ఇలాంటి దిగ్గజాలు ఎవ్వరూ కూడా చేయలేని ఓ రికార్డును కూడా అందుకున్నాడు సంజు. టోర్నీ చరిత్రలో భారత్ తరపున ఓపెనర్గా వచ్చి చివరి వరకు నాట్అవుట్గా ఉన్న ఏకైక బ్యాటర్గా నిలిచాడు. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేదు ఇండియన్ బ్యాటర్స్లో. మరి సంజు హిస్టారికల్ ఇన్నింగ్స్పై, సంజు సాధించిన రికార్డ్స్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.